దసరా ఉత్సవాలు బాగానే జరుగుతాయి. ఇప్పుడు 9 నవరాత్రులు కదా. ఈ 9 రోజులు కూడా 11 రోజులు కదా. ఇప్పుడు ఈ సంవత్సరం బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత దుర్గాల తల్లి పండగ ఉత్సవాల్లాగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ధర్మకర్త బోర్డు మెంబర్ డైరెక్టర్గా తర్వాత చైర్మన్ కూడా చేశాను. కానీ ఇంతమంది భక్తులు కానీ ఇంతమంది ప్రజలు అయితే నేను చూడలేదు. కట్టి అంత జనాలు వచ్చి అంత భక్తులు వచ్చే కార్యక్రమం ఇప్పుడు ఉత్సవాలు ఇదే మొదటిసారి దుర్గాల తల్లి దసరా ఉత్సవాల్లో. తల్లి విషయంలో మట్టుగా బ్రహ్మాండమైన సౌకర్యాలు చేశారు. కురువునైలు కూడా కట్టేసి భక్తులు ఏ రూపంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని తల్లి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. భక్తులు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తీర్చాలా, ముందుకు పంపించాలా, కుటుంబాలు సాయ సహకారాలు తల్లి మనస్ఫూర్తిగా అందించాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేవాలయంగా ఇప్పుడు దేవాలయంలో ఉండే స్టాఫ్కి కానీ వెళ్ళే భక్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా దైవ కార్యక్రమంలో సౌకర్యాలు మటు బ్రహ్మాండంగా జరగాలని మా కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. 4 వైపులు 4 ముఖద్వారాలు కట్టాలా, ఆ తల్లి మట్టుగా గోపురం కట్టాలా. కడితే అప్పుడు విశాఖపట్నంలో దక్షిణ వేడులు 35వ వార్డులో మహాతల్లి దుర్గాలు అమ్మాలంటే ఒక విలువలుగా ఆ తల్లి ఆంకారంగా ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటుందని కోరుకుంటాం. టీఎస్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు 18% ఉండేది, ఇప్పుడు 12 ఇంటి అయితే 6%. వ్యాపార రీతిగా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన గవర్నమెంట్ తీర్పు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ. దాని గురించి ప్రజల మటు మంచి ఆనంద ఉత్సవాలతో ఉన్న డిఎస్పీ ఎప్పుడైతే తగ్గింది. తర్వాత ఇప్పుడు సామగ్రి సంస్థలు సామాన్లు కూడా 375 సార్లు సంబంధించిన సామాన్లు రేట్లు దించారు. రేట్లు దించడం కూడా దాన్ని కూడా ఇన్ని వస్తువులకు కానీ, రాసుకున్న పౌడ్లకు కానీ, సబ్బులకు కానీ, మన తోలే వెహికల్స్ కానీ ఇప్పుడు దాని వరకు తగ్గింపు రేట్లు పెట్టారు. కాబట్టి అందరూ కూడా టీవీ కానించి ఎలక్ట్రానిక్ కానించి ప్రతి ఒక్కటి కూడా తగ్గించారు. ఇప్పుడు తగ్గించే ప్రజల మట్టుగా మంచి ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, కేంద్రంలో ప్రధాన మట్టుగా మోడీ గారు ఉండాలా, రాష్ట్రంలో మట్టుగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. రాష్ట్రంలో పేదోడు అన్నంటి కూడా ఎవడు ఉండకూడదు. వాడికి బిల్లు ఉండాలా, కట్టుకుంటే బట్ట ఉండాలా, తిండి ఉండాలా, అన్ని విధాలుగా సౌకర్యాలు కావాలా అని ఒక తపంతోనే రోజు నెలకు 18 గంటలు పనిచేసిన సీఎం ఎవరంటే 24 గంటలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మన అమరావతి తర్వాత రెండో రాజధాని ఏదంటే విశాఖపట్నం. విశాఖపట్నం కావాల్సిన దినుసులు కూడా ఇక్కడ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, బీపీ ఉంది. అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి విదేశీయులు ఇక్కడికి వస్తారు. కేంద్ర ప్రభుత్వం పెట్టి నిధులు ఇప్పుడు రోడ్లకి స్టైల్స్ కానీ, రోడ్లు వేయడం కానీ ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అది దానికి చూపించాలి కదా. చూపించడానికి కూడా మరి తెలియాలి కదా. ఈ దగ్గర పనిచేసి రాష్ట్రం మాత్రమే చేసేది ప్రపోజల్ పెట్టారు. విశాఖపట్నం కూడా అదే ప్రపోజల్ పెట్టి క్లీన్ చేయిస్తుంది. 13,00,000 కోట్లు అప్పు పెట్టి రాష్ట్రాన్ని పాడు చేసి రాష్ట్ర ప్రజలు పాడు చేసిన తర్వాత ఈ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ అప్పే తీరుస్తాడా, పెట్టిన భూమిలో విడిపించుతాడా, ప్రజల్నే కాపాడుతాడా, ప్రజలు అభివృద్ధి చేస్తాడా? 2,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచడానికి 2,000 ఉంటే 4 సంవత్సరాలకు 250 రూపాయలు పింఛను పెంచారు. 1,000 రూపాయలు మనం వచ్చిన వెంటనే 3,000 ఉంటే 4,000 చేసాం. పాత 3,000 రూపాయలు మళ్ళీ పెట్టి 7,000 రూపాయలు ఇచ్చాం. ఎక్కడ తప్పండి ఇదంతా. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చాం, 5,000 6,000 ఇచ్చాం. తర్వాత కిడ్నీ పేషెంట్లకి 15,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం. ఇదంతా 8,000 కోట్లు, 8,00,000 కోట్లు. రెగ్యులర్ జోన్ పొజిషన్ అయితే ఇన్ని సంవత్సరాలు 10 అన్నారు, ఇది అన్నారు, ఆ బోర్డుతో స్వీకరించాను, మేము చేసేస్తాం జగన్మోహన్ రెడ్డి చేయగలరు కదా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది చేయించాం. స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ కారణం చేసేవలసిన స్టీల్ ప్యాంట్ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పట్టుకొని కేంద్ర నిధులు తెచ్చి 15,000 కోట్లు అప్పుడు ఇప్పించి ఇప్పుడు ఆ స్టీల్ ప్యాంట్ ప్రజలు కానీ స్టీల్ ప్యాంట్ గారు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఈ రాష్ట్రంలో మట్టుకు ప్రజలు ఇటుగా 2 లక్షల మంది 2 లక్షల మంది కుటుంబీకులు ఎంత బాధాకర, ఎంత బాధపడే పరిస్థితి మానసికంగా అర్థం చేసుకుంటే.